ఫిషింగ్ హార్బర్స్ కోసం స్థలం కేటాయింపు జరిగింది. టెండర్ల ప్రక్రియ కూడా గత ప్రభుత్వం పూర్తి చేసింది. పనులు చకచకా ప్రారంభమయ్యాయి. రాతి కట్టడాలు, హార్బర్కు సంబంధించిన రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం మత్స్యకారులకు శాపంగా మారింది. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్పై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తన పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్కు 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన పూర్తయిన వెంటనే చకచకా పనులు మొదలయ్యాయి. కానీ కూటమి వచ్చాక ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. కొన్నాళ్లు అటవీ శాఖ అభ్యంతరాలు అన్నారు. అటవీ భూములు విడిచిపెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించుకునే అవకాశాలున్నా కూటమి నేతలు ప్రస్తుతం మళ్లీ స్థలం మార్చేందుకు సర్వే చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక మత్స్యకారులు మండిపడుతున్నారు. అసంపూర్తిగా విడిచిపెట్టిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. వెళ్ళేవాడు వస్తాడు, నమ్మకాలు లేవు. పోయేవాళ్ళు ఎంతో పోతన్నారు. అదే హార్బర్ మాకు ఎక్కడ ఉంటే ఎంతో మాకు ఆశ ఉన్నాం, ఎంతో బాగున్నాం, అన్నిటికీ మాకు సౌకర్యం బాగున్నాం. కానీ గవర్నమెంట్ ఆపింది ఎందుకు గురించి ఆపారు? అయిపోయింది ఆపడం కారణం ఏంటి? దాదాపుగా 11 నెలల పాటు పనులు నిలిచిపోవటం ఆందోళన కలిగిస్తోందంటున్నారు మత్స్యకారులు. ఫిషింగ్ హార్బర్కు సర్వే నెంబర్ 504/18లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. భూమి పూజకు ముందే 366 కోట్ల రూపాయలు టెండర్ పూర్తి చేశారు. ఈ టెండర్లను విశ్వసముద్ర కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం బిల్లులు చెల్లింపులు లేక పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇది మాకు ఇప్పుడు సక్సెస్ అవుతుందని జనాలు ఎదురు చూస్తున్నారు. ఇవి ధర్నాలు కూడా అయ్యేవి. ధర్నాలు అయినా సరే గవర్నమెంట్ ఎంప్లాయీలు అదే కలెక్టర్ వీళ్ళు నెక్స్ట్ చేయట్లేదు. ఎందుకు నెక్స్ట్ చేయట్లేదు? ఓట్లప్పుడు జనాలు కావాలి. అది ఓట్లు అయిపోయిన తర్వాత జనాలకు సైడ్ తోస్తారు. ఇది ఎక్కడ న్యాయము? స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హార్బర్ వస్తే ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని 10 గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్ లేక మత్స్యకారులంతా ప్రస్తుతం గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ ఉండడం వల్ల మాకు చాలా మంచిది. ఆ లేవు అవడం వల్ల వలస వెళ్ళిపోతుండ్రు. లాంగ్ వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఎంత త్వరగా చేసినట్టుకుంటే అంత మంచిది మా మత్స్యకారులకు అందరికీ, చుట్టుపక్కల ఏరియాలో అందరికీ. బుడగట్లపాలెంలో నిర్మాణంలో ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వస్తే 10 గ్రామాల మత్స్యకారుల సమస్యలు తీరుతాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా సాగిన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు అర్ధాంతరంగా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో హార్బర్ వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా కూటమి నేతలు రాజకీయ కారణాలు పక్కన పెట్టి హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఇక్కడున్న మత్స్యకారులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.